అస్సాం జనాభాలో ముస్లింలు 34% ఉన్నారు. 2022లో నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో మరో నివేదికను కూడా వెల్లడించింది. 2020తో పోలిస్తే భారతీయ జైళ్లలో ముస్లిం ఖైదీల సంఖ్య కొంచెం తగ్గినట్టు గణాంకాలు విడుదల చేసింది. 2020లో 20.2% ఉంటే 2021లో 18.7%గా ఉన్నదని పేర్కొన్నది. మరో నివేదిక ప్రకారం పశ్చిమ బెంగాల్ జైళ్లలో 37% శిక్ష పడిన ఖైదీలు ముస్లింలే. కేరళలో 32, తెలంగాణలో 23.50, ఢిల్లీలో 21% శిక్ష పడిన ఖైదీలు ముస్లింలే అంట. పశ్చిమ బెంగాల్ జైలులో 42% ముస్లిం ఖైదీలు విచారణకు ఎదుర్కొంటున్నారు. ఉత్తరాఖండ్లో 30.60%, కేరళలో 27.50, యూపీలో 28.30, తెలంగాణలో 26, త్రిపురలో 21.80% ముస్లిం ఖైదీలు వివిధ కేసుల్లో న్యాయ విచారణను ఎదుర్కొంటున్న వాళ్ళు. ముస్లిం డిటెన్యూ ఖైదీల సంఖ్య కూడా చాలా ఎక్కువనే ఉన్నది. హర్యానాలో 100%, జమ్మూ కాశ్మీర్లో 96.40%, తెలంగాణకు వచ్చేసరికి 42.60, కేరళలో 41.30, గుజరాత్లో 35.70% మంది ముస్లిం ఖైదీలు డిటెన్యూలుగా ఉన్నారు.